తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. నటి త్రిష వర్సెస్ బీజేపీ నేత నయనార్ నాగేంద్రన్. అసలు ఏం జరిగింది? త్రిష ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? బీజేపీ నేత చేసినటువంటి ఆ వివాదాస్పద వ్యాఖ్యలేంటి? తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఇటీవలే తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు పెను సంచలనంగానూ మారాయి. విజయ్కు రాజకీయాల గురించి అవగాహన లేదని విమర్శిస్తూనే ఆయన వ్యక్తిగత జీవితంపై నాగేంద్రన్ నోరు పారేసుకున్నారు. విజయ్ ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలి, ముఖ్యంగా త్రిష ఇంటి నుండి బయటకు వస్తేనే ఆయనకు అసలు రాజకీయం ఏంటో అర్థమవుతాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా త్రిష తీవ్రంగానూ స్పందించారు. గతంలో కూడా అన్నా డీఎంకే మాజీ నేత ఏవి రాజు ఇలాగే మాట్లాడినప్పుడు త్రిష లీగల్ నోటీసులు పంపిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బీజేపీ నేత కూడా తన పేరును వివాదంలోకి లాగడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి తన వ్యక్తిగత జీవితాన్ని లాగడం నీచమని, ఇలాంటి చౌకబారు విమర్శలను తాను ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. అంతేకాదు, మహిళలను కించపరిచేలా మాట్లాడే ఇలాంటి నేతలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని త్రిష తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. నయనార్ నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యలను కేవలం త్రిష అభిమానులే కాదు, డీఎంకే నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎంపీ కనిమూలి వంటి నేతలు స్పందిస్తూ ఒక మహిళను, ఒక నటుడి వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం బీజేపీ సంస్కృతికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలను వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.